పోలింగ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కేవలం సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ కొనసాగుతుంది. సో ఇప్పటికే అక్కడక్కడ పోలింగ్ అనేది కొంచెం మందకొడిగా స్టార్ట్ అయినా కూడా ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ జనరల్గా పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అన్ని చోట్ల కూడా చాలామంది అభ్యర్థులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలామంది సినిమా సెలబ్రిటీస్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఎంత గొప్ప పాత్ర పోషిస్తుంది, ఓటు అనేది ఒక వజ్రాయుధం ఎలా ఉంటుంది, ఆ ఓటును ఉపయోగించుకుంటే మన చేతిలో ఒక సుపరిపాలన అనేది మన చేతిలోకి ఎలా రాబోతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. సినిమా సెలబ్రిటీస్ కూడా అదే అప్పీల్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య వేడుకలు అతిపెద్ద వేడుక పోలింగ్ డే కాబట్టి ఈ ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక జరుగుతుంది. మన రాష్ట్రంతో పాటుగా పొరుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా 4వ విడత ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 10 రాష్ట్రాలు యూటీలో పోలింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అండ్ ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఒక కంటోన్మెంట్ సికింద్రాబాద్ సంబంధించినటువంటి అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతోంది. సో ఓటు అనేది చాలా బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యం, ఒక బాధ్యత, ఒక హక్కు మాత్రమే కాదు, ఒక బాధ్యత. కాబట్టి అందరూ దాన్ని ఉపయోగించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధన ఎవరైతే చేయగలుగుతారో, తెలంగాణ ప్రయోజనాలను ఎవరైతే కాపాడుతారో విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలనేది టీ న్యూస్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమరం సాగుతోంది. 4వ విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మన రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంలో 35,000 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. 3,32,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అందరూ కూడా సెలబ్రిటీస్, అలాగే ఎవరైతే ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారో అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందరికీ కూడా ఓటు చైతన్యాన్ని నింపుతున్నారు. ఓటు అనేది ఒక హక్కు మాత్రమే కాదు, ఒక సామాజిక బాధ్యత, సామాజిక కర్తవ్యం. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యం యొక్క అతిపెద్ద పండుగ అయినటువంటి ఓటింగ్ డే రోజు, పోలింగ్ డే రోజు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవసరాన్ని ఖచ్చితంగా గుర్తిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎస్, మా ప్రతినిధి నరేష్ అలంపూర్లో జరుగుతున్నటువంటి ఒక పోలింగ్ కేంద్రంలో మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ సరళికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. నరేష్, ఎట్లా జరుగుతుంది పోలింగ్ సరళి? మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు. అలంపూర్ దళితవాడలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొద్దిసేపటి క్రితమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం అదే పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో నిలబడ్డారు. వారికి ఈసీ పంపిణీ చేసినటువంటి ఓటర్ స్లిప్తో పాటు ఆధార్ కార్డులు, దాంతోపాటు 12 రకాల ఏదైనా గుర్తింపు కార్డులు తీసుకొచ్చి తమ ఓటు హక్కును ఓటర్లతో వినియోగించుకుంటూ ఉన్నారు. కొంత ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం తెల్లవారుజాము నుంచే కొద్దిగా చిరుజల్లులు కురవడంతో ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటూ ఉన్నారు. ఓటర్లంతా కూడా ఓటును ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వినియోగించుకునేటటువంటి విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా పోలింగ్ స్టేషన్లకు వచ్చేటటువంటి వారు మొబైల్ ఫోన్స్ తీసుకొని రావద్దని చెప్పి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. నాగర్ కర్నూలు పార్లమెంటు సెగ్మెంట్ విషయానికి వస్తే మొత్తం 17 లక్షలకు పైచిలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 19 మంది బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి 2056 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి దాదాపుగా 400 పైచిలకు సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఈ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా కేంద్ర బలగాలతోటి
భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం 19 మంది అభ్యర్థులకు గాను ప్రతి ఈవీఎంకి 2 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 బ్యాలెట్ యూనిట్లలో 19 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫోటో, వారి గుర్తు, వారి పేరు ఉంటుంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కొంత మందకోడిగా పోలింగ్ కొనసాగుతూ ఉంది. 9 గంటల తర్వాత కొంత పోలింగ్ కేంద్రాలకు ఇంకా రష్ పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పోలింగ్ పర్సెంటేజ్ పెంచేటటువంటి దిశగా కూడా అధికారులు ఇప్పటికే ఓటర్ అవగాహన ర్యాలీలు కూడా చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా అధికారులు కోరుతూ ఉన్నారు. మొత్తం ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్, నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించి ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలలో కూడా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చేసరికి మొత్తం 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అక్కడ 16,82,000 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ పోలింగ్ కేంద్రానికి వచ్చేటటువంటి ఓటర్లు ఓటర్ స్లిప్తో పాటు ఈసీ గుర్తినటువంటి 12 గుర్తింపు కార్డులో ఏదన్నా ఒకదాన్ని తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా అధికారులు కోరుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ నరేష్.